రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ఇది కూడా అతిపెద్ద విమాన ప్రమాదంగా కూడా గుర్తు చేశారు. ఎందుకంటే ఇంటిపైనే కూలింది ఒక విమానం. అమెరికాలో మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటిపైన ఏకంగా TBM-7 విమానం కూలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు కూడా చెలరేగడం స్టార్ట్ అయ్యాయి. అయితే ఇల్లుతో పాటు విమానం కూడా పూర్తి స్థాయిలో దగ్ధమైపోయింది. మిన్నెసోటా స్టేట్లోని మిన్నేపోలిస్ శివారులో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు ఇప్పటికే అధికారులు తెలిపారు. అయితే ప్రమాదం సమయంలో విమానంలో ఎంతమంది ఉన్నారో అన్న దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నారన్న దానిపైన కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ప్రమాదంపై దర్యాప్తు కూడా స్టార్ట్ చేస్తున్నారు. మరి అమెరికాలో అసలు ఇన్ని వరుస విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయన్న దానిపైన కూడా ఇంకా క్లారిటీ రాలేని నేపథ్యం అయితే కనిపిస్తోంది. మరి మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. ఎంత ఎత్తులో మంటలు ఉన్నాయో మీరు డిజిటల్ ఎక్స్క్లూజివ్గా కూడా చూడొచ్చు. ఏకంగా అది కంట్రోల్ తప్పిపోయి ఒక ఇంటి పైన విమానం కూలిపోయి భారీ స్థాయిలో ఆకాశాన్ని అంటుకునేంత మంటలు కూడా స్టార్ట్ అయ్యాయి. మంటలు కూడా చెలరేగిపోతున్నాయి. మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు ఎంత ఇల్లు కాలిపోయింది, మంటలు ఎలా చెలరేగాయి, పొగలు ఎక్కడి దాకా వస్తున్నాయి అనే దానిపైన కూడా క్లారిటీ మీకు చూస్తేనే అర్థమైపోతుంది. అంతేకాకుండా ట్రంప్ వచ్చాకే అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయని చెప్పి ఇతర స్టేట్స్ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. మరి ట్రంప్ వచ్చాక విమాన ప్రమాదాలు ఎక్కువయ్యాయి అన్నది నిజమైనప్పటికీ దీని అంతటికీ కారణం ట్రంప్గా ఉంటారా లేదంటే ట్రంప్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అన్న దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సింది ఉంది. అయితే ప్రస్తుతం అమెరికాలో మరో విమానం కూలిపోయింది. అయితే ఈసారి 6 మాత్రమే ప్రయాణించగలిగే చిన్న విమానంలో ఓ ఇంటిపైన వెళ్తుండగా ఆ ఇంటిపైన ఏకంగా కూలిపోయింది. 1 సెకండ్కి ఎంతమంది మరణించారన్న దానిపైన ఇప్పటి వరకు అధికారులు ఇంకా ప్రకటించలేదు. అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా జారీ చేయలేదు. కానీ బయట నుంచి చెప్పిన సిబ్బంది దాని లోపల ఒకరున్నారు, తను చనిపోయారు అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఒకటే డెడ్ బాడీ ఉందా లేదంటే ఇంకా ఎంతమంది మృతి చెందారు, ఆ ఇల్లు కూలిపోయింది కాబట్టి ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఇంట్లో చిన్నవాళ్ళు ఉన్నారా, పసిపిల్లలు ఉన్నారా లేదా పెద్దవాళ్ళు ఉన్నారా లేదంటే ఇంట్లో అసలు ఉన్నారా లేదా అన్న దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావట్లేదు. అయితే ఫ్లైట్లో ఎవరైతే 6 మెంబర్స్ ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏమైందో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది చిన్న ఫ్లైట్ అయినప్పటికీ ఒకరే నడిపించుకొని వెళ్ళే ఫ్లైట్ కాదు కాబట్టి ఖచ్చితంగా దాని లోపల ఎంతో మంది ఉంటారు. దాని గురించి కూడా అఫీషియల్గా ఎటువంటి ప్రకటన కూడా అమెరికా అధికారులు అయితే ఇప్పటికీ ప్రకటించలేదు. అంతేకాకుండా కానీ ఈ ప్రమాద కారణంగా ఇల్లు మాత్రం అగ్నికి ఆహుతైందని చెప్పుకోవాలి. ఎందుకంటే మొత్తం కాలి మసి బూడిదైపోయింది. ఆ విమానం ఏమనుకుని కూలిందో కానీ అక్కడ ఏది కూడా మిగలకుండా మొత్తం నేలమట్టం అయిపోయిందని చెప్పుకోవాలి. అయితే ఇదే నేపథ్యంలో అక్కడ విమానం నుంచి ఒక పార్ట్ కూడా దొరకకుండా విమానం కూడా అంతే స్థాయిలో మొత్తం బూడిదైపోయింది. రెండు అటుపక్క ఇల్లు ఇటుపక్క విమానం కూడా అగ్నికి ఆహుతైపోయినాయని చెప్పుకోవాలి. మరి మిన్నెసోటా స్టేట్లోని మిన్నేపోలిస్ శివారులో చిన్న విమానం ప్రమాదానికైతే గురైంది. చిన్న విమానం అనగానే 6 మెంబర్స్ ట్రావెల్ చేసే విమానం కూడా ఉంటుంది కాబట్టి ప్రైవేట్ జెట్స్గా కూడా వీటిని నేపథ్యంలో ఇదే పిలుస్తూ ఉంటారు. అయితే ప్రైవేట్ జెట్లో 6 మెంబర్స్ ట్రావెల్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ ఫ్లైట్ పైలట్ ఒకరు, ఇంకా క్రూ ఎవరన్నా ఉంటే కూడా ఒకరు డ్రైవ్ చేయొచ్చు. అంతేకాకుండా ప్రైవేట్ ఫ్యామిలీస్ ఎవరైతే ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే అనుకుని లేదంటే సూపర్ అఫీషియల్ పర్సన్స్కి మాత్రమే ఇటువంటి ఫ్లైట్ ఇది కూడా ఉంటుంది. అసలు ఆ ఫ్లైట్లో ఎవరున్నారు, ఎవరు ట్రావెల్ చేస్తున్నారు, ఎక్కడి నుంచైనా పిక్ చేసుకోవడానికి వెళ్తుందా, ఫ్లైట్ ఎంటీగా ఉందా లేదా ఫ్లైట్లో నిజంగా 6 మెంబర్స్ ఉన్నారా, ఒకవేళ ఉంటే ఆ 6 మెంబర్స్కి ఏమైంది అనే దానిపైన అయితే క్లారిటీ ఇంకా రాలేదు. ఇప్పటికే అధికారికంగా ప్రకటన అమెరికన్ ఎంబసీ వాళ్ళు కూడా ఏమీ చేయలేదు. అసలు ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్న దానిపైన కూడా ఇంకా ఎవరికీ క్లారిటీ రావట్లేదు. ప్రస్తుతానికైతే సింగిల్ ఇంజిన్ గల TBM-7 విమానం బ్రూక్లిన్లో కూలిపోవడం, పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అది మనం చూస్తున్నాం విజువల్స్లో. అది ఎంత చిన్న విమానం అయినప్పటికీ ఆ ప్రెషర్ ఇంకా ఆ ఫోర్స్తో వచ్చి కూలిపోయింది కాబట్టి ఇటుపక్క ఇల్లు కూడా దగ్ధమైపోయింది, అటుపక్క విమానం కూడా మొత్తం మాడి మసి బూడిదైపోయింది. అంటే ఇటుపక్క కూడా ఆచూకీ కనిపించకుండా అప్పటికి ఫైర్ ఫైటింగ్ సిబ్బంది కూడా వచ్చి ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ ఎటువంటి హెల్ప్ కూడా అవ్వట్లేదు. ఎందుకంటే అంత జోరుగా అంత ఎత్తున భారీ స్థాయిలో ఆకాశాన్ని అందుకునేంత మంటలు కూడా చెలరేగిపోయాయి. 1 సెకండ్కి దాని లోపల ఉన్న ప్రాణాల గురించి అయితే ఎవరు హామీ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే అంత పెద్ద ప్రమాదంలో ఎవరైనా బతికి బయట పడ్డారు అంటే అది చాలా పెద్ద విషయంగా చూసుకోవాల్సిన విషయమే. కాకపోతే అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నారు, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, అసలు దీనికి గల కారణాలు ఏంటి అన్న దానిపైన ఇంకా పోలీసులు దర్యాప్తు చేపడుతూనే ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటికీ దర్యాప్తు ప్రారంభమైంది కానీ ఇక్కడికైతే క్లారిటీ మాత్రం ఏమీ రాలేదు. అయితే ఈ ప్రమాదంలో ఒకరు మరణించినట్లు అయితే తెలుస్తోంది ప్రాథమికంగా. అయితే విమానంలో ఎంతమంది ఉన్నారు అనే విషయం దానిపైన అధికారులు ఇంకా స్పందించడం లేదు. అందులో ఎవరున్నారు, వారి వివరాలు ఏంటి అనేది మాత్రం మిస్టరీగానే మారింది. మరోవైపు ఈ ప్రమాదంలో ఇల్లు
కూలిపోయి మొత్తం మసి అయిపోయింది. ఎందుకంటే కాలి బూడిదైపోయిన విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. అసలు ఇల్లుగా కూడా లేదు, అసలు ఇల్లు ఆచూకీ కూడా కనిపించలేదు. అంత స్థాయిలో ఆ ఫోర్స్లో ఎప్పుడైతే ఫ్లైట్ వచ్చి క్రాష్ అయిపోయిందో ఆ ఇల్లు పైన పడడంతో రెండు కూడా మసి బూడిదైపోయాయి. అయితే ఆ ఇంట్లో వారు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారని మాత్రం ప్రాథమికంగా సమాచారం అందింది. కానీ మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే అంత పెద్ద మంటల్లో ఎవరన్నా బతికి పడగలుగుతారా అన్న క్వశ్చన్ ప్రతి ఒక్కరి మైండ్లో కూడా మెదులుతోంది. ఎందుకంటే అంత మంటల్లో చాలా మంది చనిపోతూ ఉంటారు. ఇల్లు సైతం మొత్తం మసైపోయింది అంటే ప్రాణాలు ఎంత. సో ఇప్పటికైతే అధికారికంగా లోపల ఉన్న వాళ్ళు ఎంతమంది అని క్లారిటీ ఇవ్వలేదు. కానీ లోపల ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. వాళ్ళు బతికి బయటపడ్డారు అని అయితే సమాచారం అందింది. ప్రస్తుతానికి మరోవైపు ఈ ప్రమాదంలో ఇంట్లో ఎంతమంది ఉన్నారు అన్న దానిపైన అయితే ఇంకా ఇప్పటిదాకా కూడా క్లారిటీ రాలేదు. ప్రమాద సమాచారం అందుకుని ఫైర్ ఫైటింగ్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మొత్తాన్ని ఆపే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటిదాకా ఆ మంటలు జోరు చూసి ఎవరి వల్ల కావట్లేదు. ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ కూడా పిలిపించినట్టు ఇప్పటికే తెలుస్తోంది. ఎందుకంటే అంత పెద్ద మంటల్ని ఫైర్ ఫైటింగ్ సిబ్బంది అయితే ఖచ్చితంగా ఆపలేరు. అండ్ అంత పెద్ద మంటల్ని ఆపడానికి ప్రయత్నించినా కానీ అది ఆగట్లేదు. కాబట్టి ఇంకా ఎక్కువ సపోర్ట్ని వాళ్ళు రిక్వెస్ట్ చేసినట్టు కూడా అర్థమవుతోంది. అంతేకాకుండా ప్రస్తుతానికైతే ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎందుకంటే డైరెక్ట్గా ఒక బలూన్ వచ్చి పడిపోయినట్లు దూరం నుంచి వచ్చిన సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఎల్లో సర్కిల్లో స్పాట్ చేసింది ఏంటి అంటే అది విమానం కూలిపోవడం, అది అదుపు తప్పి ఒక ఇంటిపైన కూలిపోవడం. అది కాకపోతే దూరంగా మనకి విమానం అంత పెద్ద కనిపించదు కాబట్టి ఆ రేంజ్లో నుంచి ఆ ఫోర్స్లో వచ్చింది అని అంటే ఇంకా ఫోర్స్ఫుల్గా ఆ ఇంటిపైకి వచ్చి కూలిపోయి ఉంటుంది. అయితే ఆ ఇంటిపైన ఏదైతే కూలిపోయిందో ఆ ఇంటి మొత్తం మాడి మసైపోయింది. విమానం కూడా మొత్తం మంటల్లో చెలరేగిపోయి అగ్నికి ఆహుతైంది. ఇటుపక్క విమానం అటుపక్క ఇల్లు కూడా రెండింటికి ఆస్తి నష్టం అయితే జరిగిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ ప్రమాదంలో అంతటికీ ఒకరే చనిపోయారు అని అధికారికంగా ప్రకటించినప్పటికీ విమానంలో ఎంతమంది ఇంట్లోపల ఎంతమంది ఉన్నారు, అసలు వారి వివరాలు ఏంటి అన్న దానిపైన ఇంకా అధికారులు కూడా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేని నేపథ్యం అయితే కనిపిస్తోంది. గాలిలో నుంచి విమానం నేరుగా భూమి వైపుకు దూసుకు రావడం, కూలడం, అలాగే ఆ కొద్దిసేపట్లో మంటలు కూడా చెలరేగడం అన్నీ అందులోనే కనిపిస్తున్నాయి. మీరు విజువల్స్లో క్లియర్గా చూసినట్లయితే అది ఏ విధంగా వస్తుంది, ఎక్కడి దాకా ఎంత ఫోర్స్లో వస్తుంది, ఎలా కూలిపోయింది అన్న దానిపైన కూడా క్లారిటీ వస్తుంది. క్లియర్గా కూడా చూసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికైతే ఇవన్నిటికీ కూడా ఆరోపణలు ఏమని భారీ స్థాయిలో వినిపిస్తున్నాయంటే ఈ వీడియో ఎప్పుడైతే వైరల్ అవ్వడం స్టార్ట్ చేసిందో ట్రంప్ వచ్చాకే అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు కూడా స్టార్ట్ అయ్యాయని చెప్పుకుంటూ వచ్చారు. మరి కంటిన్యూస్గా మనం చూసుకున్నట్లయితే 1 month స్పాన్లోనే చాలా విమానాలు కూలిపోయాయి. దాంట్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు దాని గురించి ఏమాత్రం రెస్పాండ్ కానీ అమెరికన్ గవర్నమెంట్ అని కూడా చాలా మంది మీమ్స్ ఇంకా వాళ్ళు డిప్లొమాట్స్ కూడా దీనిపైన రెస్పాండ్ అవ్వడం జరిగింది. మరి ప్రస్తుతం ట్రంప్ దీనిపైన స్పందిస్తారా లేదా అన్న దానిపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. దీని అంతటికీ కారణం ట్రంప్ వచ్చాకే ఎక్కువ విమాన ప్రమాదాలు కూడా జరుగుతుంది అని అంటే ఇంటర్లింక్ ఏమన్నా ఉందా లేదంటే ఇది సెపరేట్గా జరుగుతుందా అన్న దానిపైన కూడా ఇంకా క్లారిటీ అయితే రావాల్సింది ఉంది. Our street's probably gonna be blocked. Maybe.
Cover